బలహీనపడిపోతుంది. ప్రతి ఒక్కరికి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు దేవుడి చేతిలో పెట్టాడంటే, ఇది ఒక ఫుడ్ ప్యాకెట్, భోజనపు మూట, చెద్దన్న మూటలాగా. పెద్దల మాట చెద్దన్న మూట అనేవారు కదా, అలాగే ఇది ఆత్మీయ భోజనాల మూట. ఇశ్రాయేలులు ప్రతిరోజు మన్నాను భుజిస్తూ కానానుకు ప్రయాణం చేశారు. ఏ ఆహారం లేదు వాళ్ళకి, వేరే చేప లేదు, రొయ్య లేదు, పీత లేదు, కోడి లేదు, మాంసం లేదు, ఉల్లిపాయ లేదు, బీరకాయ లేదు, ఏమీ లేదు. కేవలం మన్నా అనే ఒక్క భోజనం మాత్రమే ఉంది. అది తింటూనే 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. అది దేనికి సూచనగా ఉందంటే, ఈరోజు పరలోకానికి ప్రయాణం చేస్తున్న మనమందరం కూడా ప్రతిరోజు ఈ పరలోకపు మన్నాని తినాలి. తిని ఈ 40 సంవత్సరాలు లేదా ఈ 60 సంవత్సరాలు, మనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు ప్రయాణం చేయాలి అన్నది దేవుని చిత్తం అన్నమాట. మరి మీ ఆత్మలకు మీరు ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్నారా లేదా? నేను చెప్పగలను, ఈరోజు నేను ఆత్మీయంగా సజీవంగా ఉన్నానంటే కారణం దేవుని యొక్క వాక్యాన్ని చదవటం వల్ల. ఈరోజు మీలో చాలామంది ఆత్మీయంగా బలంగా ఉన్నారంటే కారణం దేవుని యొక్క వాక్యాన్ని చదవడం వల్ల. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు చదవడం మానేశానో అప్పుడు నేను బలహీనుడను. ఆ అనుభవం కూడా నాకు ఉంది. నేనేం పెద్ద వస్తాదినేం కాదు. కొన్ని సమయాల్లో దేవుని వాక్యాన్ని నేను బిజీలో పడిపోవడం వల్ల, అశ్రద్ధో నిర్లక్ష్యమో, పర్లేదులే చదివేశాంగా బోల్డ్ సార్లు 4 సార్లు చదివేశాం ఇంకా ఏముంటుందిలే అని ఒక నిర్లక్ష్యం వచ్చేస్తుంది కదా. అహంకారం, మనిషికి గర్వం అనేది వచ్చేస్తుంది. సో ఈ గర్వం ఏం చేస్తుంది అంటే, మనకి నేను 10 మందికి చెప్పేవాడు, నాకు ఎందుకులే చదువుకుందాం అనే అహంకారం కూడా వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఏమవుద్ది, ఎప్పుడైతే బైబిల్ని మనం వ్యక్తిగతంగా చదవడం మానేస్తామో ఆటోమేటిక్గా మన ఆత్మ బలహీన పడిపోతుంది. కాబట్టి ఎంతటి విశ్వాసంలో అభివృద్ధి చెందినవాడైనా ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. ఎవరికి ఉండే ఆహారం వాళ్ళకు ఉంటుంది. పసివాడికి పాలు ఇందులోనే ఉంటాయి, బాలుడికి పప్పు అన్నం కూడా, పెరుగన్నం ఇందులోనే ఉంటుంది. కొంచెం ఎదిగితే పప్పు అన్నం కూడా ఇందులోనే ఉంటుంది. ఇంకా ఎదిగితే మాంసం కూర అన్నం కూడా ఇందులోనే ఉంటుంది. హార్లిక్స్ ఇందులోనే ఉంటుంది. నీరసం వస్తే హార్లిక్స్ తాగుతాం కదా, అది కూడా ఇందులోనే ఉంటుంది. పాలు ఇందులోనే ఉంటాయి. కాబట్టి ఎవరు ఏ వయసుకు చెందిన వాళ్ళకి కావాల్సిన ఆహారం వాళ్ళకు ఉంది. కాబట్టి అందరూ చదవాలి. ఆహారం, పసిపిల్లలకు ఆహారం ఇందులోనే ఉంది. బలమైన ఆహారం కూడా ఇందులోనే, పెద్దవాళ్ళకి బలమైన ఆహారం కూడా ఇందులోనే ఉంది. నేను అడుగుతున్నాను, వ్యక్తిగతంగా మీరు బైబిల్ని చదువుతున్నారా లేదా? క్రమంగా ఏదో ఒక రోజు నీరసం వచ్చి కుదరకపోవచ్చు, అది తర్వాత విషయం. 1-2 రోజులు మధ్యలో గ్యాప్లు వచ్చిన ఇబ్బంది లేదు. కానీ మీరు డైలీ 365 రోజుల్లో క్రమంగా బైబిల్ని చదువుతున్నారా? ప్రియులారా, అయితే నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, దయచేసి బైబిల్ని చదవండి. ఎవరి కోసమో వద్దు, మీకోసం చదవండి. ఒకవేళ బైబిల్ని పూర్తి చేయడానికి 4 అధ్యాయాలు చదివారా, రోజుకి 4 అధ్యాయాలు చదువుతున్నారు, మంచిది. అందులో ఒక వాక్యమైనా ధ్యానించండి. ఒక్క వాక్యం మీ హృదయాన్ని అత్తుకునేలా ఒక వాక్యమైనా ధ్యానం చేయాలి. సో దేవుని యొక్క వాక్యాన్ని చదవమని మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. వాక్యం చదివితే, వాక్యం అర్థం లాంటిది. మన జీవితం ఎలా ఉందో మనకి తెలియజేస్తుంది. బాధల్లో ఉంటే మనకి నెమ్మదినిస్తుంది. కష్టాల్లో ఉంటే మనకి ఓదార్పునిస్తుంది. భయపడుతుంటే ధైర్యాన్ని ఇస్తుంది. మనం కృంగిపోతుంటే మనల్ని లేవనెత్తుతుంది. సో దేవుని యొక్క వాక్యం మనల్ని ప్రోత్సహిస్తుంది. మనం పాపం చేస్తే బుద్ధి కూడా చెప్తుంది. క్రీస్తుకు విరోధంగా బ్రతుకుతుంటే మనల్ని హెచ్చరిస్తుంది. కనుక ఇవన్నీ కూడా మనకి వాక్యం చదవడం ద్వారా ఉన్నాయి. కాబట్టి వాక్యాన్ని చదవండి. చెప్తున్నాను, వాక్యం చదవకపోతే బలహీనలైపోతారు. వాక్యం చదవకపోతే నీరసించిపోతారు. బలహీనుడైన వాడు, నీరసంగా ఉన్నవాడు దారిలో నడవలేడు.
అలాగే వాక్యాన్ని చదవలేని వాడు ఆత్మీయంగా ముందుకు నడవలేడు. కనుక వాక్యాన్ని చదవండి. ఎంత చదివాం అనేది ముఖ్యం కాదు, ఎంతో కొంత చదవండి. ఒక 3 వచనాలు, 2 వచనాలు, ఒక వాక్య భాగం మీకోసం చదవండి. మీకోసం చదవండి అని ఎందుకన్నానంటే, చాలామంది ఏంటంటే బైబిల్ పూర్తి చేయడం కోసం చదువుతున్నట్టు చదువుతారు, మనసు పెట్టరు. నాలాంటి ప్రసంగికులు ఏంటంటే ప్రసంగాల కోసం చదువుతారు, వాళ్ళ కోసం చదవరు. మీరేమో బైబిల్ని పూర్తి చేయాలని మా కోసం, మేమేమో మీకోసం వాక్యం చెప్పాలని మీకోసం. ఇలాగా అందరూ ఎవరి కోసమో చదువుతున్నారు. అది కాదు బైబిల్ రీడింగ్ అంటే. బైబిల్ రీడింగ్ అంటే ఏంటంటే మన్నా దొరకాలి. అది ఆ రోజు నీకు మన్నా దొరకాలి. మన్నా అంటే ఏంటి? నీ పర్సనల్ లైఫ్కి నీకు ఏదో ఒక వాక్యం అందులో అందాలి. హెచ్చరికో, బుద్ధి చెప్పడమో, ఆదరించడమో, ధైర్యం చెప్పడమో, లేవనెత్తడమో, ప్రోత్సహించడమో, నిన్ను ఓదార్చడమో, ఏదో ఆ వాక్య భాగం నుంచి నీకు అందాలి. ఏదో ఒక శక్తి నీకు అందాలన్నమాట. అది నీ వ్యక్తిగతంగా బైబిల్ని చదవటం అనమాట. అటువంటి రీడింగు ఎవరికి ఉంటుందోనండి, వాళ్ళు చక్కగా ఆత్మీయంగా బలంగా ఉంటారు. మనందరం ప్రయత్నం చేద్దాం. మనందరం బలహీనమే. ఆ విషయంలో ఇక్కడ ఎవరో అతిథులేం కాదు, బలహీనలే. నేను ఎలా ఉన్నానేమో అని ఎవరు అనుకోవద్దు. మనసు పెట్టండి, బైబిల్ చదవండి. అందరూ ప్రోత్సహించబడండి. బైబిల్ చదవడంలో ఎంత ఉపయోగం ఉందని తెలుసుకుని అందరూ బైబిల్ చదవడం మొదలుపెట్టండి. కొద్ది భాగాన్ని చదవండి. ఖాళీ చేసుకుని చదువుదామని ఎప్పుడు అనుకోవద్దు. చదివేశాక అప్పుడు పనులు చేసుకుందాం అనుకోవాలి. పనులన్నీ అయిపోయాక అప్పుడు బైబిల్ చదువుదామంటే ఎప్పటికీ అవ్వదు. మధ్యలో ఎప్పుడో ఒక చాటున తిరిగి చేసుకుని బైబిల్ చదివేసి ఆ తర్వాత మిగతా పనులు చేసుకోండి. బైబిల్ చదవలేము అనుకున్న వాళ్ళు ఆడియో బైబిల్స్ వచ్చినాయి, వాళ్ళే చదువుతారు, మీరు వినొచ్చు. అవి ఉపయోగించుకోనండి. రెండోది ఏంటంటే, మొదటిది ఏంటంటే ఏం చెప్పానని గుర్తుంది? ఒకటి వాక్య జీవితం అని చెప్పాను, గుర్తుందా అమ్మా? వాక్య జీవితం. మనలో చాలామంది నీరసంగా ఎందుకున్నాం చెప్పమంటారా? మీరు వారానికి ఒకసారి వాక్యం చదివి 10 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి భోజనం చేస్తే, అలాగా ఒక నెల రోజులు ఉంటే 10 రోజులకు ఒకసారి భోజనం, అలాగే నెల రోజులు ఉంటే మీరు ఎలా ఉంటారు? నీరసంగాను బలహీనలుగాను ఉంటారు. మరి మీరు ఆత్మీయంగా ఎందుకు బలహీనలుగా ఉంటున్నారు అనుకుంటున్నారు? మీరు వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో బైబిల్ గుర్తొచ్చి తీస్తున్నారు, లేదా ఇలాంటప్పుడు ఆదివారం ఆరాధనకు బైబిల్ తీసి వాక్యం వింటున్నారు. ఓకే, ఈరోజు మంచి ఆహారమే తిన్నారు, బాగానే ఉంది. మరి సోమవారం నుంచి శనివారం వరకు మీరు తినట్లేదు కదా, చదవట్లేదు కదా. అప్పుడు ఏం చేస్తున్నారు? నెలకి ఎన్ని వారాలు? 4 ఆదివారాలు వస్తాయి, మా అంటే 5 వారాలు వస్తాయి. అంటే 5 రోజులే తింటున్నారు. మరి మిగతా 25 రోజులు, 30 రోజుల్లో 25 రోజులు భోజనం చేస్తున్నారు. మరి 25 రోజులు భోజనం లేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మశక్తి? ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యో, నా ఆత్మలో ఉజ్జీవం లేదు, నాలో అసలైన క్రైస్తవ జీవితం లేదు, నాలో బలం లేదు అని మీరు అనుకుంటే ఎలాగా? రోజు భోజనం పెట్టకుండా బలంగా ఉండాలంటే ఎలాగా? నీరసంగా ఉందంటే ఎలాగా? భోజనం పెట్టాలి. అందుకే ఒకసారి ఆలోచించుకోండి, మీ వాక్య జీవితం ఎలా ఉంది. రెండోది, ప్రార్థనా జీవితం ఎలా ఉంది. ఉదయాన్నే లెగ్గానే దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తాం. అలాగే రాత్రిపూట రోజంతా ముగించుకొని రాత్రిపూట ప్రార్థన చేసుకుని నిద్రలోకి వెళ్తాం. అలాగే భోజనం చేసే ముందు దేవునికి కృతజ్ఞతా ప్రార్థన చేస్తాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తాం. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు కాపుదల కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు మనం ఆ పని సజావుగా చక్రంగా జరగాలని ప్రార్థన చేస్తాం. ఓకే. అలాగే
మనకు కానీ మన ఇంట్లో కానీ ఎవరికైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, స్వస్థత కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఇంట్లో ఏవో ఇబ్బందులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం? సమస్యల్లో దేవుని సహాయం కొరకు మనం ప్రార్థన చేస్తాం. రైట్, ఇవన్నీ మంచివే, నేను కాదనట్లేదు. రైట్, నీ వ్యక్తిగతంగా నీ పర్సనల్ ప్రేయర్ ఎలా ఉంది అనేది ఇక్కడ అర్థించాలి. అది కూడా క్వశ్చన్. ఇక్కడ ఇవన్నీ ప్రార్థనలే. ఈ ప్రార్థనలన్నీ ఒక క్రైస్తుడు కావాలి, నేను వద్దనట్లేదు. కానీ దీంతో పాటు ఇంకొక ప్రార్థన కావాలి. అదేంటంటే నీ పాపములను ఒప్పుకునే ప్రార్థన. ఆత్మలో శక్తి నిమ్మని దేవునికి చేసే ప్రార్థన. ఇది ఎలా ఉంటుందంటే ఒక బిడ్డ తండ్రి దగ్గరకు వచ్చి, తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా అన్నం పెట్టవా ప్లీజ్ అమ్మా, ఆకలేస్తుందమ్మా ప్లీజ్ అమ్మా అన్నట్టుంటుంది. అలాగే మీరు మీ ప్రార్థన దేవునికి పర్సనల్గా వెళ్ళి మీ ఆకలి, ప్రభువా ఆత్మీయ జీవితం అని ఒక్కసారి మీ పాపాలన్నీ ఒప్పుకోవడం, కడుక్కోవడం, దీనిలో మొరపెట్టడం. ప్రతిదినము గొర్రెపిల్ల యొక్క క్రీస్తు రక్తంలో మనల్ని ఉదుకుకొనువారు తమ వస్త్రములను, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు అంటారు. అటువంటి ప్రార్థన అన్నమాట. ఆ ప్రార్థన మీకు ఉందా? ఈ రోజు లేకపోయినా రేపు అన్నా, రేపు లేకపోయినా ఎల్లుండైనా అలా చేస్తున్నారు. కనీసం వారానికి 2-3 రోజులైనా అటువంటి ప్రార్థన ఉందా? సుంకరి చేశాడే చూసారా ప్రార్థన, అది సుంకరి చేశాడే, ఆ ప్రార్థన జీవితం మీకు ఉందా? అది కావాలి. ఆత్మీయ జీవితం బలంగా ఉండాలంటే సుంకరి ప్రార్థన కావాలి, పరిసేడు ప్రార్థన కాదు. పరిసేడు చేసే ప్రార్థన నాడు చెప్పాను చూసారా, అవన్నీ పరిసేడు కూడా చేస్తాడు. పొద్దున్నే లెగ్గానే, సాయంత్రం పడుకునే ముందు, ఇవన్నీ వద్దని నేను అంటలా, ఇవన్నీ కావాలి. వీటితో పాటు సుంకరి ప్రార్థన కూడా కావాలి. సుంకరి ప్రార్థన అనేది కావాలి. సుంకరి బాధ ఏంటంటే, సుంకరి అంటే పన్నులు వసూలు చేసేవాడు, ఉద్యోగం చేసేవాడు, మలినం అవుతున్నాడు, దేవుని దగ్గరికి వస్తున్నాడు. ప్రభువా నా ఉద్యోగరీత్యా నేను మలినం అవుతున్నాను, నా మాటలను బట్టి మలినం అవుతున్నాను. ఎందుకంటే తిట్టాలి, ఏరా పన్ను కట్టలేదేంట్రా అంటున్నాడు అక్కడ. కానీ ఎందుకు అలా అన్నానా అని బాధపడుతున్నాడు. ప్రభుత్వం ఏం చేస్తుంది? అన్యాయంగా ట్యాక్స్లు లాగుతుంది. ఉద్యోగరీత్యా ఈయన అడుగుతున్నాడు, తీసుకుంటున్నాడు. కానీ పేదవాడి దగ్గర నుంచి లాక్కుంటుంటే బాధేస్తుంది ఆయనకి, మనసులో ఒక బాధ. ఇవన్నీ మనసులో పెట్టుకుని దేవుని సన్నిధికి, దేవాలయానికి వచ్చి, దేవా నా ఉద్యోగరీత్యా అదిగో నేను అరుస్తున్నాను, కరుస్తున్నాను, పేదవాడి దగ్గర దోచుకుంటున్నాను, లాక్కుంటున్నాను, నా ద్వారా ఎన్నో తప్పులు జరుగుతున్నాయి ప్రభువా, దేవా నీ వైపు చూడడానికి కూడా నాకు అర్హత లేదు తండ్రి అని తల దించుకుని ఏడుస్తూ ప్రార్థన చేస్తాం. ఒక గృహిణిగా, ఒక భర్తగా, ఒక ఉద్యోగానికి వెళ్ళేవాడుగా, ఒక స్కూల్కి వెళ్ళేవాడుగా, ఒక బిడ్డ నా దగ్గర యవనస్తుడు ఒక బిడ్డ అని అంటున్నాడు, వాపోతున్నాడు, ఆవేదన వెళ్ళజెప్తున్నాడు. ఒక యవనస్తుడు వచ్చి అంటున్నాడు, కాలేజీకి వెళ్తున్నాం అని. ఎంత బాగానే ఉంటుంది కానీ కాలేజీకి వెళ్తున్నాం, కూర్చుంటున్నాం, బాగానే ఉంటుంది కానీ పిల్లలతో అందరితో కలిసి మాట్లాడుతుంటే నోరు అపవిత్రం అవుతుంది, తెలియకుండానే అప్పుడప్పుడు అపవిత్రం అవుతూ ఉంది అని బాధపడుతున్నాడు. కనుక మన సమాజంలోకి వెళ్ళామంటే ఏమవుతాం? వెళ్ళకుండా పక్షి గూడులాగా అందరూ ఇంట్లో ఉంటే బాగానే ఉంటాం. కానీ ఆ గూడు విడిచి బయటికి వెళ్తే, లోకానికి వెళ్తేనే ఏమవుతున్నాం? మలినం అవుతున్నాం. మరి ఆ మలినాలన్నీ కడుక్కోవద్దా? క్రీస్తు యేసు వారి యొక్క రక్తములో మన వస్త్రములు ఉతుక్కోనవద్దా? మరకలు అవుతున్నాయి. అటువంటి ప్రార్థన కావాలి. సుంకరి ప్రార్థన, ఒక దానియేలు వంటి ప్రార్థన మనకు కావాలి. వ్యక్తిగతంగా దేవునితో, ప్రభువా నా జీవితం ఎలా ఉంది, నీకు నా జీవితం ఎలా ఉంది. సో అటువంటి ప్రార్థన మీకుందా? అటువంటి ప్రార్థన లేకపోతే దయచేసి మొదలు పెట్టండి. అసలు ఆ ప్రార్థన లేకపోతే అసలు మీది క్రైస్తవ జీవితమే కాదు. మళ్ళీ చెప్తున్నాను, మీకు పర్సనల్గా ప్రేయర్ లేదంటే నువ్వు అసలు క్రైస్తవుడు అని నేను క్వశ్చన్ వేస్తున్నాను. ఎవరో కాదు, దేవుడు కాదు, నేనే వేస్తాను. అసలు నీకు ఆ ప్రార్థన లేదంటే నువ్వు క్రైస్తవుడు అని నేను ఎలా నమ్మానే? నీకు పర్సనల్గా దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా నా జీవితం ఎలా ఉంది నీ ఎదుట,
నీ చిత్తం ఏంటి, నేను ఎలా బతకాలనుకుంటున్నావు, నా విషయంలో నీకున్న ఆయాసకరమైనది ఏమైనా ఉందా నాలో అని దేవుని ఎదుట నిన్ను నువ్వు మరి పరీక్షించుకోలేకపోతే, అక్కడ నువ్వు గోజాడకపోతే నువ్వు ఎలా, అసలు నీ క్రిస్టియన్ లైఫ్ ఎలా అవుతుంది? నువ్వు ఒక మతంలో ఉన్నావని అర్థం. నీకు ఇండివిజువల్గా దేవునితో మాట్లాడి ప్రార్థన చేయటం రావట్లేదంటే నువ్వు ఒక మతంలో ఉన్నావు. ఏంటి ఆ మతం? పొద్దున్నే లెగ్గాని ప్రార్థన చేయాలి, సాయంత్రం పడుకోక ముందు ప్రార్థన చేయాలి, అన్నం తినక ముందు ప్రార్థన చేయాలి. ఇవన్నీ మతం. ఇవన్నీ మతంలో ఉన్నవాడు చేస్తాడు, ఇవన్నీ మార్గంలో ఉన్నవాడు చేస్తాడు. నేను కాదనట్లేదు, అదే చెప్తున్నాను. మతానికి మార్గానికి పెద్ద తేడా ఉండదు, రెండు ఒకేలాగా ఉంటాయి. కానీ మతంలో ఉన్నవాడికి దేవునితో పర్సనల్ అటాచ్మెంట్ ఉండదు, లింక్ ఉండదు. జస్ట్ ఆయన దేవుడు, ఈయన భక్తుడు, అంతే. ఈయన కొన్ని కావాలి, పొద్దున్నే లగాలి, ఈరోజు అన్ని పనులు సజావుగా జరగాలి, ఆయన రోగం పోవాలి, అన్ని పనులు సజావుగా జరగాలి, క్షేమంగా ఉండాలి, ఆహారం కావాలి, ఆరోగ్యం కావాలి, ఆయుష్ కావాలి, రైట్. ఇది సో నేను నీకు ప్రార్థిస్తాను, నువ్వు నాకు ఇవ్వు. ఇది ఈ రిలేషన్ వరకే. కానీ మార్గంలో ఉన్నవాడికి దేవుని ఆత్మతోనూ తన ఆత్మకు లింక్ ఉంటుంది. ఒక భార్య భర్తల మధ్య ఉండే అనుబంధంలాగా, తండ్రికి కొడుకు మధ్యలో ఉండే అనుబంధంలాగా దేవునికి నీ మార్గంలో ఉన్నవాడికి స్పిరిచువల్గా మనసులో లింక్ ఉంటుంది. అందుకే ఆ లింక్ ఉంటుంది కాబట్టే అతడు దానియేలులాగా ప్రార్థన చేస్తాడు, సుంకరిలాగా ప్రార్థన చేస్తాడు. కనుక మీరు పర్సనల్గా వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. ఒక రోజు కుదరకపోతే రెండో రోజు చేయండి, రెండో రోజు కుదరకపోతే మూడో రోజు చేయండి. కానీ ఈ పర్సనల్ ప్రేయర్ కావాలి. భార్యలు అడుగుతారు, మాకు ఎప్పుడు టైం ఉందండి అని. మీ భర్తలు డ్యూటీకి వెళ్ళాక మధ్యాహ్నం వీలు చేసుకుని చేసుకోండి. సహోదరులు అనొచ్చు, మాకెప్పుడు కుదురుతుందండి, ఎప్పుడు చూసినా పనికి వెళ్తున్నాం అండి. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు, సాయంత్రం పనులన్నీ చేసుకుని ముగించుకుని ఇంటికి వచ్చాక ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం, ఈ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం అని మానేసి ఒకసారి ఇంట్లో కూర్చొని తలుపేసుకునో లేదా డాబా ఎక్కువ పర్సనల్గా ప్రేర్ చేసుకోవాలి. నువ్వు ఉండాలి, అంతే. నువ్వు అక్కడే ఉండాలి. యేసుప్రభు అన్నాడు, శివ నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రితో ప్రార్థన చేయమన్నాడు, చూసారా? అది. అప్పుడు నీ దగ్గర ఎవరు ఉండకూడదు, నువ్వు అక్కడే ఉండాలి. మరి ఆ ఒంటరి సమయం ఎప్పుడు దొరుకుతుంది నీకు? ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడు బయటకు వెళ్తున్నారు, ఆ ఒంటరి సమయం నీకు ఎప్పుడు దొరుకుతుంది? అది చూసుకోవాలి. నువ్వు పొద్దున కుదురుతుందా, మధ్యాహ్నం కుదురుతుందా, సాయంత్రం కుదురుతుందా, రాత్రి కుదురుతుందా చూసుకొని ఆ టైంని ఏర్పరచుకోవాలి. ఆ ఒంటరి ప్రార్థనని క్రియేట్ చేసుకోవాలి. పొద్దున్నే తెల్లారి గంటల 3 గంటలకి అని నేను అన్నాను. ఎందుకంటే 3ంటికి లేచారనుకోండి, కొంతమందికి మైండే పని చేయదు. కొంతమంది అంటారు 3ంటికి చేస్తేనంట అండి సిగ్నల్స్ బాగా అందుతాయంట. సిగ్నల్స్ బాగా అందడం కాదు, 3 గంటలకి చేస్తే అంతా ప్రశాంతంగా ఉంటుంది. మనం అప్పుడు ఎవరైనా ఉంటారండి, అందరూ పడుకుని ఉంటారు కదా. అప్పుడు 3 గంటలకి 4 గంటలకు లేస్తే ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు మన మైండ్ నిద్రపోయి అప్పుడే లేస్తుంది కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి అప్పుడు ప్రార్థన చేస్తే ఫ్రెష్గా ఉంటుంది. మనకే నిజంగా చేస్తే బాగుంటుంది. కానీ ఆ టైంలో చేస్తే అమృత గడియలు పరలోకానికి ఈజీగా వెళ్ళిపోద్ది, అదేం కాదండి. మధ్యాహ్నం చేసినా సాయంత్రం చేసినా అన్ని అమృత గడియలే. నెట్వర్క్ ఎప్పుడు ఫుల్గానే ఉంటుంది దేవుడికి, ఎప్పుడైనా చేయొచ్చు. కానీ ఉదయకాలాన్ని చేస్తే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, కుదురుతుంది. కానీ మరి అందరికీ 3 గంటలకి 4 గంటలకి లేగాలంటే అడుగు కుదురుతుందండి. ఒకవేళ పొరపాటున 3ంటికి లేసామనుకోండి, ప్రార్థన చేసామనుకోండి, మళ్ళీ 5ంటికి పడుకుని ఎన్నింటికి లేస్తారు, మళ్ళీ 10ంటికి లేస్తారు. అదెందుకు మళ్ళీ మాకు అండి? మళ్ళీ 10ంటికి లేచారనుకోండి, ఎందుకు ఇబ్బంది? కాబట్టి వద్దులే, మీరు 6ంటికి 5ంటికి లేకండి, ఎలా వీలైతే అలాగా. ప్రియులారా, మీ వ్యక్తిగత అంటే ఒంటరి ప్రార్థనని మీరు ఏర్పరచుకోవాలి. తర్వాత మూడోది ఏం చెప్పామండి? వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? చూడండి, ప్రభు వ్యక్తిగత ప్రార్థన ఎలా క్రియేట్ చేసుకున్నారో తెలుసా? మన ప్రభు క్రీస్తు అందరికంటే తొందరగా లేచిపోయి
ఆ ఊరు బయటికి వెళ్ళిపోయి ఆ కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవారంట. ఒంటరి ప్రార్థన, పగలంతా పరిచర్య. మళ్ళీ నైట్ భోజనం చేసిన తర్వాత ఏం చేసేవారు? మళ్ళీ ఒంటరిగా ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఒంటరి ప్రార్థన చేసుకునేవారు. సాధారణంగా ఆయన యెరూషలేములో ఉంటే ఒలీవ కొండ దగ్గర గెత్సెమనే తోట ఉండేదంట. ఆ తోట దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన అలా ఏర్పరచుకున్నాడు. మనం బిల్డింగ్ ఎక్కడంలో తప్పే ఉంది. ఆయన ఊరు బయటికి వెళ్ళి తోటలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఈ రోజుల్లో కానీ మనం తోటలోకి వెళ్ళాం అనుకోండి, మనల్ని చితకబాదుతారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తామండి? అందరూ అనుమానాలు, ఎందుకు వచ్చాడ్రా వీడు, దేనికి వచ్చాడ్రా అని అనుకుంటారు. దొంగతనం కోసం ఏమో నువ్వు అనాలని అనుకుంటాడు. ఆ రోజుల్లో ఈ రోజులు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళకూడదు బయటికి. ఎవరో చెప్పారు మాకు, ఒక బైబిల్ తరగతి టీచర్ గారు ఒక ఆయన చెప్పారు, సముద్రం కాడికి వెళ్ళి నైట్ ప్రార్థన చేస్తున్నారంట. అప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి కొట్టారంట, ఒరే నీకు ఈ టైంలో ఇక్కడ ఎందుకు ఉన్నావని. సో కాబట్టి ఈ రోజుల్లో మనం బయటికి వెళ్ళి ప్రార్థన చేసినా ఏమనుకుంటారు? ఆ అర్థం కంటే అపార్థం అనుకుంటారు. కాబట్టి మన ఇంట్లోనే, వీలు కాకపోతే మన ఇంట్లో అంత చిన్నగా ఉంటే, డాబా అయితే డాబా, ఇంటి వెనకాలంటే ఇంటి వెనక్కి వెళ్ళి మనం ఒంటరి ప్రార్థన చేసుకోవాలి. మూడోది, వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? వ్యక్తిగత జీవితంలో మీకు కొన్ని పాయింట్స్ రాశాను. ఒకటి ఏంటంటే దీనత్వం, తర్వాత రెండోది విశ్వాసం, మూడోది సాత్వికం, క్షమాపణ, తృప్తి, పొరపాట్లు ఒప్పుకునుట, తర్వాత ఫోన్ అంటే సోషల్ మీడియా అంటే టీవీ, ఫోను, ఇలాంటివి, ఇంటర్నెట్. తర్వాత సత్క్రియలు. కొన్ని రాశాం. మీ వ్యక్తిగత జీవితంలో దీనత్వం అనేది ఉందా? లేదంటే మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారా? రెండోది విశ్వాసం ఉందా? మూడోది ఏంటంటే సాత్వికం ఉందా? బైబిల్ చెప్తుంది నీకు ఎంత జ్ఞానం ఉంది అని అడగట్లా, నీకెంత సాత్వికం ఉంది అని అడుగుతుంది. చూడండి ఒకసారి యాకోబు రాసిన పత్రికలో యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 13వ వచనం, మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచుకోను. ఈరోజు ఏంటంటే జ్ఞానాన్ని కనపరుస్తున్నారు, జ్ఞాన వివేకములను సంగతుల ద్వారా కనపరుస్తున్నారు. కానీ బైబిల్ అంటుంది సంగతులు కాదు, నువ్వు నిజంగా జ్ఞానమైతే నీ ప్రవర్తన కనపరచు. ప్రసంగాలు కాదు, పాయింట్స్ కాదు, కొత్త పాయింట్లు చెప్పడం కాదు. బైబిల్లో ఎవరికి తెలియని విషయాలు నాకు తెలిసిపోయి అని మినిమిల్లాడిపోవడం కాదు, మిసిమిసిలాడిపోవడం కాదు. వీళ్ళకి తెలియదు, నాకు తెలిసిన సంగతి వీళ్ళకి ఎవరికి తెలియదు అని మిడిసిపడిపోవడం కాదు. బైబిల్ చెప్తుంది జ్ఞాన వివేకములు కలిగిన వాడవైతే, నిజంగా అందరికంటే జ్ఞానం నీకు ఎక్కువ ఉంటే బైబిల్ చెప్తుంది అయితే అందరికంటే సాత్వికం నీకు ఉందా, నీ యోగ్య ప్రవర్తన కనపరచు అంట. ఇక్కడ బైబిల్ వేసిన ప్రశ్నకి చాలామందికి జవాబు లేదండి.
మేము బైబిల్ తరగతిలో దేవుని జ్ఞానం నేర్చుకుంటున్నప్పుడు మా మనసులు అలాగే మారిపోయినాయి. అబ్బాబ్బా ఎన్ని సంగతులు నేర్చుకుంటున్నాం, మాకు తెలిసిన సంగతులు ఎవరికి తెలియదు, ఈ సత్యం ఎవరికి తెలియదు అని జ్ఞానం ఏం చేయను ఉప్పొంగిపోయేవాళ్ళం. ఉప్పొంగిపోయి ఎలా అనుకునేవాళ్ళు అంటే, మన ఎంత వేస్టీలు క్రిస్టియానిటీ వీళ్ళందరూ అజ్ఞానంలో ఉన్నారు, వీళ్ళు మా ముందు ఎందుకు పనికిరారు. అసలు మమ్మల్ని మేమేమో అక్కడ ఊహించుకునేవాళ్ళం, మిగతా వాళ్ళందరినేమో ఎక్కడెక్కడో ఊహించుకునేవాళ్ళం అనమాట. అంటే జ్ఞానంతో ఈ బుర్ర నింపుకునే కొలది ఏమవుతుందో తెలుసా, నువ్వు పొంగిపోతావు, గర్విష్ఠుగా మారిపోతావు, నిన్ను నువ్వు ఎక్కువ ఊహించుకుంటావు. జ్ఞానంతో ఉన్న ప్రమాదం అది. జ్ఞానాన్ని ఇన్ఫర్మేటివ్గా నీ బుర్రలో నింపుకున్నంత మాత్రాన నువ్వు యోగ్యుడు కాదు. మెల్లమెల్లగా అంటే పిల్లగాకేం తెలుసు, ఉండేలు దెబ్బ అని యువ రక్తంలో ఉన్న మాకు ఈ విషయాలని తెలియలేదు. వెళ్ళే కొలది దేవుడు దెబ్బలు కొడుతుంటే, దెబ్బలు తింటుంటే అప్పుడు అన్నీ నేర్చుకొని నాకు అర్థమైంది ఏంటంటే, రైట్, గొప్ప సంగతులు, అన్ని సంగతులు తెలిసిన జ్ఞాని కంటే ఆ బైబిల్ ప్రకారం నడుచుకున్న ఒక దరిద్రుడే గొప్పవాడు. సాత్వికం గలవాడు గొప్పవాడు, దీర్ఘశాంతము గలవాడు గొప్పవాడు. బైబిల్ చెప్తుంది, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. జ్ఞాన వివేకములు కలిగిన వాడి కంటే సాత్వికుడే శ్రేష్ఠుడు, దీర్ఘశాంతం గలవాడే శ్రేష్ఠుడు. అనుదిన వాక్య జీవితం లేకపోతే, అనుదిన ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన జీవితం లేకపోతే, వ్యక్తిగతంగా ఈ దీనత్వం, విశ్వాసం, సాత్వికం, క్షమాపణ, తృప్తి, పొరపాట్లను ఒప్పుకునుట, సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తలు, సత్క్రియలు చేయకపోతాం, ఈ యోగ్యమైన ప్రవర్తన నీలో లేకపోతే నువ్వు జ్ఞానివి కాదు. ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్ని బుర్రలో నింపుకున్నవాడివే తప్ప నువ్వు స్పిరిచువాలిటీ కలిగిన వ్యక్తివి కాదు, నువ్వు ఆత్మీయుడు కాదు. మోసపోవద్దు. యోగ్యమైన సంఘంలో ఉన్నంత మాత్రాన యోగ్యుడు కాలేవు, యోగ్యమైన వాక్యాన్ని వింటున్నంత మాత్రాన యోగ్యుడు కాలేవు. యోగ్యమైన ప్రవర్తన ఉంటేనే నువ్వు యోగ్యుడివి. యోగ్యమైన ప్రవర్తన నాలో ఉంటేనే నేను యోగ్యుడిని. దయచేసి మిమ్మల్ని మీరు ఎక్కువగా ఊహించుకొని గర్వాన్ని తెచ్చుకొని ఈ తాళం చేలు పోగొట్టుకోకండి. మాకంతా తెలుసు, సంఘంలో మేము బోల్డ్ విషయాలు వినేసాం, మాకు తెలిసిన విషయాలు ఎవరికి తెలియదు అని ఒకవేళ మీరేమన్నా అంధత్వంలోకి వెళ్ళిపోతున్నారేమో ఒకసారి చూసుకోండి. దులుపుతున్నారు మిమ్మల్ని, ఎందుకంటే మమ్మల్ని దులిపేవాళ్ళు లేరు. అలాగా నిద్రపోతున్న మమ్మల్ని దులిపేవాళ్ళు లేరు. ఒరే జ్ఞానం అనే దానిలో మీరు కొట్టుకుపోతున్నారు, గర్విష్ఠులైపోతున్నారు, అందులైపోతున్నారు అని మమ్మల్ని మేలుకోలేకపోయేవాళ్ళు లేరు. మమ్మల్ని మేలుకొల్పడానికి దేవుడు జీవితం ద్వారానే మేలుకొల్పాడు. దెబ్బలు కొట్టి మమ్మల్ని మేలుకొల్పాడు. దెబ్బలు కొట్టి కొన్ని గుణపాఠాల ద్వారా దేవుడు మేలుకొల్పాడు. దేవుడు ఇందుని బట్టి దేవునికి స్తోత్రాలు. లేకపోతే ఆ నిద్రలోనే ఉండేవాడిని. జీవితం ద్వారా పాఠాలు నేర్చుకుని మేము మేలుకొన్నాం. ఈరోజు దీనులుగా అన్నీ తెలిసినా ఎందుకు యోగ్యులుగా తగ్గించుకుని ఉన్నామో తెలుసా? ఇది ఉత్తమం మన విషయం అర్థమైంది నాకు. సర్వోన్నతమైన ఉత్తమ మార్గం ఈ దీనత్వం, ఈ తగ్గింపు, ఈ ప్రార్థన, ఈ వాక్య జీవితం, యోగ్యమైన ప్రవర్తన, ఇది కోరుకుంటాడు దేవుడు మనలో నుంచి. అంతేగాని నీ సెలబ్రిటీగా 10 మంది ముందు ఆడావిడిగా కనబడితే, జ్ఞానివని 10 మంది గుర్తిస్తే ఏవి దేవుడు లెక్క చేయడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము
3:13 అండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం ఉండాలండి. ఏది సాత్వికం? చూపించగలవా? భార్య అంటే ఒక మాట తట్టుకోలేవు, నీ భార్య అంటేనే నువ్వు మాట తట్టుకోలేవు, నీ భర్త అంటేనే నువ్వు సహించలేవు. ఏదైనా ఒక చిన్నదానికి ఎంత కోపం వస్తుంది నీకు? అదా జ్ఞానం అంటే? నిజంగా నువ్వు జ్ఞానం కలిగిన వాడివైతే జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన. ఏంటి యోగ్య ప్రవర్తన? క్రియలు ఏంటి అని అంటే చూడండి 17 వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. మొట్టమొదట ఎలాంటిది? పవిత్రమైనది. అది పవిత్రంగా ఉంటుంది. సిన్ చేయదు, పాపం చేయదు. పాపం చేయడానికి ఇష్టపడదు. ఒకవేళ పాపం చేసినా సహించలేదు. అయ్యో నేను ఎందుకు పాపం చేశాను అనుకుంటది. తరువాత సమాధానకరమైనది. అంతేగాని గొడవలు పెట్టుకునేది కాదు. జ్ఞానం అంటే గొడవలు పెట్టుకునేది కాదు. చీటి దానికి, చిన్నదానికి, మాట దానికి, దీనికి దానికి అన్నిటికీ గొడవ పెట్టుకునేది కాదు. సమాధానకరమైంది, మృదువైనది. మృదువైనది ఎలాంటిది? మృదువైనది. మృదువైనది. నిన్ను చూస్తే అది మృదువైనది. అది తాటికమ్మలాగా గరుకైంది కాదు. మృదువైంది అంటే ఏంటి అర్థం? ఏంటి? మృదువుగా ఉంటుంది. సులభముగా లోబడినది. నువ్వు అసలు లోబడతావా? నీకు నేనే జ్ఞానిని, నాకు తప్ప ఇంకెవడికి ఏ సంగతి తెలియదని విర్రబీగిపోయిన హృదయంలో నువ్వు లోబడతావా? లోబడటం జ్ఞానం. కనికరముతోను. కనికరం అనేది, కనికరం ఉందా? జాలి పడతావా? అరే ఆడు సరిగ్గా ప్రార్థన రాదు, పోన్లే పిల్లోడు అని అనుకుంటావా? అబ్బే కనికరం చూపరు. ఎవరో ఏసయ్య అన్నారట. ఏసయ్య అని బైబిల్లో ఎక్కడ ఉంది? ఎంత అవసరం నీకు కనికరం లేకుండా? ఎవరో కానీ ఏసయ్య అన్నాడు. ఏసయ్య అంటే తప్పేంటి? ఏసయ్య అంటే నీకేంటి అంత వచ్చేసింది అక్కడ? దాని తీర్పు బట్టి వేదిక మీద ఏసయ్య అంటావు అని చెప్పి నువ్వు ప్రసంగం చేసేసావు, ఒక అరగంట చెప్పి కేకలేసేసావు. ఏం సాధించావు? ప్రసంగం నిలబడి వాళ్ళందరికీ అవసరమైన విషయాలు చెప్తే బాగుండు కదా. ఒక గంట సేపు ఏసయ్య అన్న మాట ఎందుకు అనకూడదో చెప్పేసావు. ఏం సాధించేసావు? ఇప్పుడు ఏసయ్య అని అన్న మాట అనకూడదు. ఓకే, ఏం సాధించేసావు? జ్ఞానంతో నిండిపోయి ఈరోజు బుర్ర తక్కువ పనులు చేస్తున్నారండి. ఇప్పుడు గంట ప్రసంగం దాని గురించి అవసరమా? సరే, ఏసయ్య అంటే ఏంటి? ఇప్పుడు ఏంటి దాని గురించి అంత వివాదం, గొడవ అవసరమా? ఆ సోదరుని నలుగురు మధ్యన అవమానపరచడం కరెక్టా? అది కనికరమా? అది అతను ఎంత బాధపడతాడు? ఒక సహోదరుని సంపాదించుకోవడం, అతన్ని ఇంకెప్పుడైనా అతని సంఘానికి వస్తాడు? ఇంకా ఈరోజు బలి కోరుతున్నారండి, కనికరాన్ని కోరట్లా. దేవుడు బలిని కోరువాడు కాదు, కనికరం కోరు. కనికరం కలిగిన వాడు అయితే సహిస్తాడు. కావాలితే అది పొరపాటు అయితే బ్రదర్ రెండు ఒకసారి అది కాదు బ్రదరు అని చెప్పాలి. ఇప్పుడు ప్రసంగం చేసేసి అందరి ముందు సిగ్గుపరి చేస్తే నువ్వు వత్తాదు అనుకుంటారు, ఆడేమో చేతగానోడు అనుకుంటారనా? అది కనికరమా? అది జ్ఞానాతిశయం కాదు, అది మూర్ఖత్వం కాదు. అది అలా అనుకుంటూ మాట అడుగుతున్నాను. అన్న అంటారా, అన్నయ్య అంటారా? అన్న అంటారా, అన్నయ్య అంటారా? నేను అడుగుతున్నాను. అన్న కదా, అన్నను ఎందుకు అన్నయ్య అంటారు? అత్తయ్య, అత్తని మరి అత్తయ్య అని ఎందుకంటారు? మరి మాని అత్తయ్యను అత్తయ్య ఎందుకు? అత్తయ్య ఎక్కడి నుంచి వచ్చింది? నీకు అయ్య ఎక్కడి నుంచి వచ్చింది? అయ్య అంటే ఏంటి తెలుసా? గౌరవ పదం. అత్తయ్య గారు అని అర్థం. తెలుగులో అయ్య అంటే గౌరవం. అందుకే నువ్వు లెటర్ రాసాడు. చిన్నప్పుడు లెటర్ రాయలేదు నువ్వు? పెద్ద నలుగురు మధ్య నేనే జ్ఞానం అని చెప్పి ఒక అమాయకుడిని నువ్వు అవమానపరిచావే. నేను మాట్లాడుతున్నాను. చిన్నప్పుడు సార్కు నువ్వు రాసినప్పుడు ఏమని రాసావు? ప్రిన్సిపాల్ గారికి. ఆయన అలా అయ్యాడు నీకు? నీకు ప్రిన్సిపాల్ గారా ఆయన అయ్యా? ప్రిన్సిపాల్ గారు నీకు అయ్యాలా అయ్యారు? ఆయన తండ్రా నీకు? అయ్యా అంటే తెలుగులో గౌరవ పదం.
యేసు అయ్యా అంటే యేసు అయ్యా గౌరవిస్తున్నాడు. అత్త అయ్యా, అన్న అయ్యా, ప్రిన్సిపాల్ గారు అయ్యా. యజమాని పట్టుకుని ఏమంటారు? అయ్యగారండి అంటారు. అయ్యగారంటే తండ్రి అని అర్థం. అని బుర్రకెక్కి ఏం ఆలోచిస్తున్నా అలాగే అర్థం కావట్లేదు. నలుగురిని అవమానపరచడం, యూట్యూబ్లో పెట్టేయడం, నేనేదో జ్ఞానం చెప్పుకోవడం, మిగతా వాళ్ళందరూ అబ్బబ్బబ్బ ఎంత అద్భుతమైన జ్ఞానం కలిగిన చోట మేము ఉన్నాం, వీళ్ళందరికీ ఏసయ్యా అని అనకూడదు, వీళ్ళందరికీ తెలియదు, వీళ్ళకే ఏసయ్య అని అనేస్తున్నారు, పాటలు పాడేస్తున్నారు, అమ్మాయికి వీళ్ళందరూ నరకానికి పోతారు, మేము మాత్రం డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు బుద్ధిహీనులు అందరూ. ఇప్పుడు ఆడు ఏసయ్య అన్నంత మాత్రం నువ్వు ఏసయ్య అనకుండా ఉన్నంత మాత్రం పరలోకానికి వెళ్ళిపోతావా? ఆడు అన్నంత మాత్రం నరకానికి వెళ్ళిపోతాడా? ఎక్కడికి వెళ్తుందండి క్రైస్తవ జీవితం? ఈరోజు జ్ఞానం అనేది ఎక్కడికి వెళ్తుంది? బుద్ధిహీనతకు వెళ్తుంది. అబ్బబ్బ మా అయ్యగారు ఈరోజు గంట ప్రసంగం చేశారండి. ఏం చేశారండి? యేసుని ఏసయ్యా అని అనకూడదు. అబ్బబ్బబ్బ ఏం చెప్పారండి. పిచ్చోళ్ళు అండి, మిగతా సంఘాలు అంటారు పిచ్చోళ్ళు. వాళ్ళ ప్రార్థనలు అలాగే చేస్తున్నారు, పాటలు అలాగే పాడుతున్నారు. వాళ్ళందరూనండి మత శాఖలండి, వాళ్ళకి ఏ జ్ఞానం రాదండి, వాళ్ళకి డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతారండి. అంటే వీళ్ళేమనుకుంటున్నారు, మేమండి మంచి ఉత్తమమైన సంఘంలో ఉన్నామండి, మేము పరలోకానికి వెళ్ళిపోతామండి. ఇలా మాయలో ఉన్నారండి, చాలామంది మాయలో ఉన్నారండి. ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ చెప్తుంది, నువ్వు జ్ఞాన వివేకములు కలిగిన వాడవైతే యోగ్యమైన నీ ప్రవర్తన కనపరచు. ఇలాంటి దాంతో దేవుడితో నువ్వు యోగ్యుడు కాలేవు. ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు చెప్పేసి నువ్వు గొప్పోడు అనుకుంటున్నావేమో, జ్ఞానివని అనుకుంటున్నావేమో. సాత్వికాన్ని కనపరచు. పలానా సంఘంలో కూర్చుంటే పరలోకానికి వెళ్ళవు. నువ్వు క్రీస్తుతో కనెక్ట్ అవుతే పరలోకానికి వెళ్తావు. క్రీస్తు సంఘంలో కూర్చుంటే కాదు, క్రీస్తుతో కనెక్ట్ అయ్యావా లేదా? కూర్చుంటే ఏంటి, బోట్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నువ్వు అసలైన క్రీస్తుతో కనెక్ట్ అయ్యావా? క్రీస్తు శిలువ రక్తము ద్వారా కడగబడ్డావా? అనుదినము వాక్యాన్ని చదువుతున్నావా? అనుదినం వ్యక్తి ప్రార్థన కలిగి ఉన్నావా? ఈ క్రియలు దీనత్వం, విశ్వాసం, సాత్వికం, క్షమాపణ, తృప్తి, పొరపాట్లు ఒప్పుకొనుట, సోషల్ మీడియా విషయంలో జాగ్రత్త, సత్క్రియలు చేయుట అని యోగ్యమైన ప్రవర్తన నువ్వు కలిగి ఉన్నావా? ఇది కావాలి, ఇది కావాలి. ఈరోజు నేను కూడా మిమ్మల్ని మోసం చేయట్లా, ఇక్కడ కూర్చున్నంత మాత్రం మీ పరలోకానికి వెళ్ళరండి. అలా అని మీరు ఏమని అనుకుంటున్నారేమో. ఇంకా మీ ఇండివిజువాలిటీ, స్పిరిచువాలిటీ, ఈ సంఘం దేనికి ఇచ్చాడో తెలుసా? దీన్ని చెప్తున్నాను, రక్షణ పొందిన మీరు రక్షణలో అభివృద్ధి చెందడానికి మాత్రమే. ఈ సంఘము మీకు ఒక వేదిక, ఈ సంఘము ఒక సాధనం. మిమ్మల్ని మీరు పదును పెట్టుకోవడానికి, మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకోవడానికి ఇది ఒక సాధనంగా దేవుడు మీకు ఇచ్చాడు. అభివృద్ధి పరుచుకుంటారా లేదా అనేది మీ చేతిలో ఉంది. ఇందులో పాల్గొన్నంత మాత్రాన, ఇక్కడ సభ్యత్వం ఉన్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళరు. అంతెందుకండి, వాక్యం ముందు ఇక్కడ నిలబడి చెప్తున్నంత మాత్రం నేను పరలోకానికి వెళ్ళను. నా వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఎలా ఉంది, క్రీస్తుతో నీ అనుబంధం ఎలా ఉంది పర్సనల్గా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నీ మనసు దేవునితో ఎలా ఉంది, అది కరెక్ట్. దట్స్ పాయింట్ ఈజ్ కరెక్ట్, మెయిన్ పాయింట్ అది. నీవు నీ హృదయంలో క్రీస్తుతో ఎలా కనెక్ట్ అయ్యావు? ఇలా కనెక్ట్ అయినోడు ఎక్కడున్న ప్రపంచంలో, అండమాన్ నిరుపరి దీవుల్లో ఉన్నా సరే వాడిని క్రీస్తు వచ్చి తీసుకెళ్తాడు. అమెజాన్ అడవుల్లో ఉన్న ఆదివాసుడైనా సరే అక్కడి నుంచి ప్రభు తీసుకెళ్తాడు తన ఆరోహణమైన. అమెరికాలో ఉన్న, అమెజాన్ అడవుల్లో ఉన్న, అండమాన్ నికోబార్ దీవులో ఉన్న, ఆక్వీడులో ఉన్న, ఎక్కడున్నా సరే యేసు ప్రభు తనతో పాటు ఎవరిని తీసుకెళ్తాడో తెలుసా? తనతో కనెక్ట్ అయిన వాడిని, పర్సనల్గా తనతో కనెక్ట్ అయినాడు. మతంలో ఉన్న వాళ్ళని తీసుకెళ్తాడు. మతంలో ఉన్న వాళ్ళు ఏంటి? సంఘానికి వచ్చానా లేదా, బైబిల్ చదువుకున్నానా లేదా, ప్రార్థన చేసుకున్నానా లేదా, రైట్, అంతే. మీ ఇండివిజువాలిటీ ఉండదు. ఇక దేవుని మీద ప్రేమ, దేవుని మీద ఆసక్తి, చేసిన పాపాల విషయం మీద పశ్చాత్తాపం, ఇంకేమీ ఉండవు.
ఆ అంధత్వంలోకి నేను వెళ్ళిపోయానండి ఒకసారి. అది ఆ అంధత్వంలోకి మనం వెళ్ళిపోతే ఎలా మారిపోతుందో తెలుసా? జ్ఞానం అనే అంధత్వంలోకి మనం వెళ్ళిపోతే ఏమవుతుంది? మనల్ని మనం యోగ్యులము అనుకునే అహంకారంలోకి వెళ్ళిపోతే ఏమవుతుందో తెలుసా? అమ్మో, అసలు మన తప్పులు మనం ఒప్పుకున్న పశ్చాత్తాపం, లోతైన పశ్చాత్తాపం ఉండదు. మన రహస్య జీవితంలో నుంచి మనల్ని విడుదల పొందడానికి మనం ఏమాత్రం ప్రయత్నం చేయం. సంఘం ముందు ప్రార్థన చేస్తాం కానీ ఇంటికాడ ప్రార్థన చేయం. ఇక్కడ ఏదో బైబిల్ చదువుదామని కోసం అని చెప్పి ఏదో అదే ఆదికాండ నుంచి ప్రకటన వరకు ప్రకటన ముగించమన్నారని టాలెంట్ కోసం చదువుతాం తప్ప ఇండివిజువల్గా మన కోసం చదవం. ఎవరిని చూసిన ఏమనుకుంటామో తెలుసా? వీళ్ళందరూ వేస్ట్ ఫిలోస్, నేనే అసలైన ఫిలోని, నాకే అసలైన జ్ఞానం తెలుసు, నేనే దేవునితో అసలైన కనెక్ట్ అయిపోయాను అని అజ్ఞానంలో ఉండిపోతామండి. అందుకే ఈరోజు క్రీస్తు సంఘాన్ని అంతటిని మెలుకొలుపుతున్నాను. ఈ 3 పాయింట్లు నీ దగ్గర ఉన్నాయా? 1, 2, 3 రైట్. ఇప్పుడు చెప్పు. ఇక్కడికి వస్తున్నందుకు కాదు, ఈ వాక్యాలు వింటున్నందుకు కాదు, ఈ 3 పాయింట్స్ నీ జీవితంలో ఉన్నాయా? ఎవ్రీడే క్రమంగా వాక్య జీవితం నీలో ఉందా? క్రమంగా ప్రార్థన జీవితం నీలో ఉందా? వ్యక్తిగత జీవితం నీలో ఉందా? చూడండి బైబిల్ ఏం చెప్తుందో. జ్ఞానం ఎలాంటిది? పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది, సమాధానకరమైనది. గొడవలు ఏంటండి? సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా. నువ్వు నిజంగా జ్ఞానాన్ని కలిగిన వాడు అయితే సంఘ అధికారానికి సులభంగా లోబడతావు. కనికరముతోను మంచి ఫలములతోను పక్షపాతమైన వేషధారణైనను. అది జ్ఞానం అంటే. అది అర్థమైందండి నాకు. బైబిల్లో ఉన్న ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్ని పుస్తకాలు చెప్పేయటం కంటే ఈ యోగ్యమైన ప్రవర్తన కలిగిన వాడే నిజమైన జ్ఞాని అన్న విషయం నాకు అర్థమైంది. మీకు అర్థమైందా? మీకు అర్థం కాకపోతే మీ జీవితాలు అలాగే ఉంటాయి. మీకు అర్థం కాకపోతే ఇంక మీ బతుకులు మారు. ఈ పాయింట్ మీకు అర్థమైందా? జ్ఞానం అంటే ఏంటో తెలుసా? పైనుండి వచ్చే జ్ఞానం. ఇవి రావాలి. ఇవి కలిగిన వాడే పైనుండి వచ్చిన అసలైన జ్ఞానాన్ని కలిగిన వాడు. నీకు ఎక్కడ చిన్న మాట అంటే పడవు. నిన్ను లోపరుచుకుందాము, మాట నీకు చెబుదాము, ఒక ఏదన్నా మంచి చెప్దామంటే కయ్యమని లేచిపోతావు. అమ్మా నాన్నలకు లోబడవు, వాళ్ళకి ఎదురు తిరిగిపోతావు. భర్తకు లోబడవు, భర్తను నువ్వు లోపరుచుకోవాలనుకుంటావు. భార్యను ప్రేమించవు, ఆమెనెప్పుడు నిష్ఠూరు పెడతా ఉంటావు. నువ్వు ఇది జ్ఞానాలు అవుతుందండి. వేషధారణ, లోపల ఒక జీవితం, అంతరంగంలో ఒక జీవితాన్ని పెట్టుకుని పైకి ఒక జీవితాన్ని పెట్టుకుని ఉంటున్నావు. వేషధారణ, ఇది జ్ఞానాలు అవుతుంది. మృదుత్వం ఏది నీలో? నిన్ను టచ్ చేస్తేనే 250 volts కరెంటు షాక్ కొడుతుంది. నిన్ను పట్టుకుంటానంటేనే, నిన్ను పట్టుకోవాలంటే భయం అవుతుంది ఒక్కసారి. ఎందుకని? షాక్ కొట్టేస్తావు నువ్వు. ఎక్కడ మృదుత్వం ఏది? మృదుత్వం అంటే ఏంటి? పట్టుకుంటే చక్కగా జారిపోవాలి. అలాగే కొరమైన చేప చూసారా? మృదువుగా ఉంటుంది. అది గురక చేప ఎలా ఉంటుంది తెలుసా అండి? గురక ముళ్ళు గరుకుగా ఉంటుంది. ఒకవేళ గురకని ఎలా అన్నావు అనుకోండి, చక్కగా కోసుకుపోతాయి ఇలాగ నాట్లాడు. అదే నువ్వు కొరమైన పట్టుకున్నావు అనుకోండి, చక్కగా జారిపోతావు. నువ్వు ఎలా ఉన్నావు? గరిగిపోయిన గురకలాగా నువ్వు ఉన్నావు. నువ్వు జ్ఞానం ఏంటి? అలా ఆలోచించుకున్నానండి నేను. మిమ్మల్ని ఎవరు అన్నట్లా అలా ఆలోచించుకున్నాను. అలా ఆలోచించుకుంటే అప్పుడు అర్థమైంది అనమాట. ఓరి నాయన, జ్ఞానం అంటే ఇన్ఫర్మేషన్ కాదురా బాబు, లైఫ్ జీవితం, ప్రవర్తన. ఒక జ్ఞానాన్ని నీవు వింటున్నప్పుడు నీలో ప్రవర్తన రావాలి. ఇది చెప్పిన తర్వాత కూడా మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. నన్ను ఉద్దేశించే అంటున్నాడని మీరు అనుకుంటే నేనేం చేయలేను. మీరు అనుకోవచ్చు చాలామంది, కిషోర్ అని నన్నే అంటున్నాడు. ఈ వాక్యం ఇలాగే ఉంటుంది, నిన్నే అన్నట్టు ఉంటుంది, కానీ అందరినీ నన్నే అన్నట్టు ఉంటుంది. అలా చెప్పే వాక్యం ఇప్పుడు నేను చెప్పే వాక్యం.
ఇక్కడ కూర్చున్న మీ అందరూ హృదయంలో ఇది నా గురించే అన్నట్టు ఉంది కదా. విషయం చెప్పమంటారా? ఇప్పుడు నేను చెప్పే వాక్యం ఎలాంటిదంటే, నా బోధ ఎలాంటిదంటే నాకే చెప్తున్నాడు అన్నట్టు ఉంటుంది, కానీ ఇది అందరి మనసులోనూ ఉంటుంది. అలాంటిది నా బోధ. ప్రభు నాకు ఇచ్చిన బోధ ఎలాంటిదంటే ఎవరికి వారే ప్రశ్నించుకునేలా చేసే బోధన నాకు ప్రభు ఇచ్చాడు. అది గట్టిగా పట్టుకున్నాను. ఇది వాళ్ళని తిట్టదో, వీళ్ళని తిట్టదో, అక్కడ ఉన్న వాళ్ళని తిట్టదో, నా వెనకాల ఉన్న వాళ్ళని తిట్టదో, నా ఎదురున్న వాళ్ళని తిడుతుంది. అందుకే కొంతమందికి సంఘానికి ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు. కొంతమంది కిషోర్ అన్నీ అంటే ఇష్టమే కానీ రారు. ఎందుకని? కిషోర్ అంటే ఇష్టమే, పరిచయం ఉంది, మంచిగా చెప్తాడు, ఓకే, కానీ ఎందుకు రాను మరి ఇక్కడికి? ఎందుకనంటే వాళ్ళని తిడితే వస్తారు, వీళ్ళని తిడితే వస్తారు. కానీ నేను ఎవరిని తిడతాను? నా వాక్యం ఎవరిని గద్దిస్తుంది? ఈయనే వాడిని గద్దిస్తుంది, ఎదుటి ఉన్నవాడిని గద్దిస్తుంది. అబ్బా ఇది అది నచ్చదు వాళ్ళకి. ఆ ప్రార్థనలో ఉన్న తప్పులు తిట్టాను అనుకోండి, వాక్యం ద్వారా నిరూపించేశాను అనుకోండి, బబ్బబ్బబ్బా ఏం కిషోర్ అని సూపరా ఎరగ తీసేశాడు, వాళ్ళ తప్పులని పట్టేశాడు, ఏం చెప్పేశాడు, మొత్తం నిరూపించేశాడు, వాళ్ళందరూ చెత్త చెదారం అని చూపించేశాడు అంటే అప్పుడు వచ్చేద్దరు ఇక్కడికి వాళ్ళందరూ. వాళ్ళకి అవి కావాలన్నమాట. వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అని అంటే వచ్చేద్దరు ఇక్కడికి. నేనేమో అవి మానేశాను. ఒక బ్రదర్ ఎవరు అంటున్నారు నాతో, కొంచెం మధ్య మధ్యలో అవి కూడా చెప్తూ ఉండాలని అన్నాడు ఒక ఆయన. అలా రానోళ్ళని ఒకరు అనే ఒక్కొక్కసారి గద్దిస్తూ ఉండాలి అని అన్నాడు. అయ్యి బాబు అన్నీ వదులుకొని సన్యాసం తీసుకుని ఉన్నాం ఇక్కడ, మళ్ళీ కత్తి పట్టుకోమంటావేంటి? సన్యాసం అంటే ఏంటండి? కత్తిని వరని అన్నీ వదిలేసాయి కదా. సన్యాసం అంటే కమాండ్లో ఉంటుంది, సన్యాసి చేతిలో ఉంటుంది, ఒక వాటర్ డబ్బా ఒక కమాండ్లో ఉంటుంది అంతే. అన్నీ వదులుకొని శిరస్త్రాన్ని అశోకుడు అంటండి బౌద్ధ మతాన్ని తీసుకుని ఏం చేశాడట? చదువుకున్నాం కదా మంచి నాకు. శస్త్ర విశస్త్రములను విసర్జించి బౌద్ధ మతాన్ని తీసుకుని బౌద్ధ మత ప్రచారానికి వెళ్ళిపోయాడంట. అశోకుడా మళ్ళీ కత్తి పట్టుకుంటే పట్టుకుంటాడా? వినలేదా మీరు? అశోక చక్రవర్తి గురించి వినలేదా? ప్రపంచ భారతదేశంలో ఆయన నరుక్కుంటూ వెళ్ళిపోతే ఒక పిల్ల కాలువ ఏర్పడిందంటండి రక్తానికి. చెప్పుకుంటారు చరిత్ర. చక్రవర్తి ఎవరో అశోకుడు చెట్లు నాటాను అని అన్నారు సరా, అది తర్వాత విషయం. అంతకుముందు మనుషులను నరుక్కుంటూ వెళ్ళాను, ఇది అసలైన విషయం. ఈ చక్రవర్తే ఒకప్పుడు మనుషులందరిని నరుక్కుంటూ వెళ్తే, ఆ నరుక్కుంటూ వెళితే వాళ్ళ నుండి వచ్చే రక్తం అంతానంటండి అక్కడెక్కడ గుంటలాగా ఉంటే ప్రవాహంలాగా వెళ్ళిందంట, చిన్న కాలువలాగా. ఆ తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించి ఇదంతా తప్పు, అహింస తప్పు, మానవ జాతిని చంపడం తప్పు. అప్పటి నుంచి మనుషులు నరకడం మానేసి మొక్కలు నాటడం మొదలుపెట్టాడు ఆయన. మరి అలాంటి మళ్ళీ కత్తి పట్టుకోమంటే ఎలా పట్టుకుంటాడు? జ్ఞానం అయింది, జ్ఞానం వచ్చినోడు మళ్ళీ ఎందుకు కత్తి పట్టుకుంటాడు? జ్ఞానం రాని బుద్ధి వినుడే. ఈరోజు గర్జిస్తే నా వెనకాల రావడానికి చాలామంది ఉన్నారు, కానీ నేను గర్జించను. నేను గొర్రె పిల్లలా మారాను, సాధు జంతువులా మారాను. మృదుత్వంగా ఎలా ఉండాలో చూసుకుంటున్నాను, ఎలా సులభంగా లోబడాలి, వేషధారణ జీవితం తీసేసుకోవాలి, సాత్వికంగా ఉండాలి, దీనుడుగా ఉండాలి అనేది నేర్చుకోవాలనుకుంటున్నాను. నేను నేర్చుకుంటున్నాను, మీకు నేర్పిస్తున్నాను. మీరు ఈ సంఘంలో ఏం నేర్చుకుంటున్నారు? నన్ను చూసి కానీ నా బోధన చూసి కానీ మీరు ఏం నేర్చుకుంటున్నారా? దీనత్వాన్ని, తగ్గింపు నేర్చుకుంటున్నారా? సాత్వికాన్ని నేర్చుకుంటున్నారా? వేషధారణ లేని జీవితాన్ని నేర్చుకుంటున్నారు. ఈ సంఘం ద్వారా మీరు ఏం నేర్చుకుంటున్నారు? మరి పైనుండి మరి దెయ్యముల జ్ఞానం ఎటువంటి చూడండి ఒకసారి, అది కూడా చెప్పి ముగించుకుందాం. 16వ వచనం చూడండి. 15వ వచనం 16వ వచనం. పైనుండి దిగువచ్చినది కాక భూ సంబంధమైనది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యము ఉండును. నీలో జ్ఞానం ఉందని నువ్వు చెప్పుకుంటున్నావే,
నీలో మత్సరం ఉంది, నీలో వివాదం గొడవలు ఉన్నాయే. గొడవలు అంటే చిటిమాటికి గొడవలే. తర్వాత ప్రతి నీచి కార్యము నీలో. అప్పుడు అర్థమైంది, ఇప్పుడు నేను ఎలా జ్ఞానం అవుతానండి? అప్పుడు నేను దైవజ్ఞానం ఎలా అవుతాను? ఎవరి గురించి నాకు అనవసరం, నేనే అనుకుంటాను ఇంత జ్ఞానం తెలిసిన నేను పక్కోడి మీద నాకంటే బాగా వాక్యం చెప్తున్నాడు, పాపులారిటీ అవుతుందని అని చూసి నేను ఓర్చుకోలేకపోతే, నేను ఇలాంటి వ్యర్థమైన వాటితో వివాదాలు, వాక్యాలతో గొడవలు పెట్టుకుంటుంటే, అల్లరితో కూడిన ప్రతి నీచి కార్యం నా హృదయంలో మీకు తెలియకుండా, బయట వాళ్ళకి తెలియకుండా నీచమైన కార్యం నా వ్యక్తిగతంగా రహస్య జీవితంలో ఉంటే నేను ఎలా జ్ఞానం అవుతానండి? మీరు ఎలా జ్ఞానం అవుతారండి? చెప్పండి, మీరు ఎలా జ్ఞానం అవుతారు? అది జ్ఞానం కాదు. ఒకవేళ నీ జీవితంలో మత్సరం, వివాదం, నీచి కార్యం నీ జీవితంలో ఉంటే అది జ్ఞానం కాదయ్యా, అది దెయ్యాల జ్ఞానం. చచ్చే లేదు బ్రదరు, నా దగ్గర యెషయా గ్రంథం ఎలాగ చదవాలో తెలుసు, ఇర్మియా గ్రంథం వివరణ నాకు తెలుసు, ప్రకటన గ్రంథం వివరణ కూడా తెలుసు. పిచ్చోడా, దాన్నే బైబిల్ వాక్యం చెప్తుంది. ఈ జ్ఞానం అంతా కలిగి ఉండి నువ్వు ఎలా ఉన్నావు? అదే ఏమన్నా, మత్సరం ఉంది, వివాదం ఉంది, అల్లరి ఉంది, ప్రతి నీచి కార్యం ఉంది. మరి ఇవన్నీ ఉంటే ప్రకటన గ్రంథము జ్ఞానం వివరణ నీ దగ్గర ఉన్నాయి, ఇవన్నీ నీకు ఉన్నాయి అంటే అది దెయ్యాల జ్ఞానమే. నీకు ఇప్పుడు అర్థమైందో అర్థం కాలేదు, నాకు అర్థం కావట్లా. నీ దగ్గర ఉన్నది బైబిల్ జ్ఞానమే, కానీ నీకు నేర్చుకున్న జ్ఞానం నీకేం నేర్పింది? నీకు మత్సరాన్ని నేర్పింది. నువ్వు నేర్చుకున్న బైబిల్ జ్ఞానమే. నువ్వు బైబిల్ కాలేజీకి వెళ్ళావు, నేర్చుకున్నావు ఓకే. నువ్వు నేర్చుకున్న జ్ఞానం నీకేమిచ్చింది? మత్సరాన్ని ఇచ్చింది. గొడవలు పడే వివాదాస్పందమైన వ్యక్తిగా మనసు నీకు ఇచ్చింది, అల్లరిని ఇచ్చింది, ప్రతి నీచి కార్యాన్ని నీలో ఇచ్చింది. అలా ఇచ్చినప్పుడు అది బైబిల్ జ్ఞానమైనా సరే, అది ఏ జ్ఞానం? అది దెయ్యాల జ్ఞానం. బైబిల్ అంటే అనుకుంటున్నారు, ఈ జ్ఞానం నీకు ఏది ఇస్తే దాన్ని బట్టి ఇది దెయ్య జ్ఞానం అయిపోద్ది, లేదంటే దేవుని జ్ఞానం అయిపోద్ది, అంతే. నీకు ఇచ్చే దాన్ని బట్టి, ఈ జ్ఞానాన్ని బట్టి నువ్వు ఎలా మారుతున్నావు? ఈ జ్ఞానాన్ని చూసుకుని నువ్వు గర్విష్ఠువై, అహంకారివై, ఇతరులను చిన్న చూపు చూస్తూ, తృణీకరిస్తూ, వివాదాలు వాడుతూ, అల్లరి చేస్తూ, మత్సరపడుతూ, నీచి కార్యాలు నువ్వు చేస్తున్నావంటే ఈ జ్ఞానము దెయ్యముల జ్ఞానంగా మారిపోయినట్టు. నీ దృష్టిలో, నీ విషయంలో దెయ్యాల జ్ఞానంగా ఉందని అర్థం. అది బైబిల్ అక్కడ చెప్తుంది. అంతేగాని క్రైస్తవుడు దెయ్యాల జ్ఞానం ఎందుకు నేర్చుకుంటాడు? క్రైస్తవుడు బైబిల్ జ్ఞానం కదా క్రైస్తవుడు ఏం నేర్చుకుంటాడు? బైబిల్ నేర్చుకుంటాడు. మరి బైబిల్ ఇక్కడ ఏముంటుంది? దెయ్యముల జ్ఞానం పైనుండి వచ్చు దేవుని జ్ఞానం అని ఎందుకు ఇలా ఎడగొట్టింది? చూడండి, ఎడగొట్టినప్పుడు ఎలా ఎడగొట్టింది చూడండి. ఆ జ్ఞానం ఉన్నవాడేమో ఈ ప్రవర్తన కలిగి ఉంటాడు, ఈ జ్ఞానం ఉన్నవాడేమో ఈ ప్రవర్తన కలిగి ఉంటాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ ప్రవర్తన నీకు వచ్చిందంటే ఈ జ్ఞానం ఉందని, ఈ ప్రవర్తన వచ్చిందంటే ఆ జ్ఞానం ఉందని అర్థం. ఒకటే జ్ఞానం, ఒకటే బైబిలు, కానీ ఈ బైబిల్ జ్ఞానం నీకేమిచ్చింది? ప్రియమైన దేవుని వారలారా, ఎందుకంటే ఈ విషయం మరి నీ కోణం నేను చెప్పానో లేదో చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు, కానీ మరలా చెప్తున్నాను, యోగ్యమైన సంఘంలో ఉన్నంత మాత్రాన మీరు యోగ్యులు కాలేరు, యోగ్యమైన వాక్యాన్ని వింటున్నంత మాత్రాన మీరు యోగ్యులు కాలేరు. మరి దేన్ని బట్టి యోగ్యులు అవుతారు? దేన్ని బట్టి యోగ్యులు అవుతారమ్మా? ఈనాడు చెప్పాడు అమ్మా, సాత్వికమును జ్ఞానముతో కూడిన సాత్వికమును తన యోగ్య ప్రవర్తనను ఎలా యోగ్యులు అవుతారు? ప్రవర్తన వల్లే. యువర్ బెస్ట్ ప్రవర్తన, మీ బెస్ట్ బిహేవియర్, మీ బెస్ట్. మీరు యోగ్యులా? ఈరోజు ప్రభు బల్ల ఆరాధన దగ్గరికి మీరు ఎలా వెళ్ళాలి? యోగ్యులుగా వెళ్ళాలి. యోగ్యులుగా వెళ్ళడం అంటే ఏంటి తెలుసా? ఇది యోగ్యులుగా వెళ్ళడం అంటే, అది యోగ్యులుగా వెళ్ళడం అంటే. యోగ్య ప్రవర్తన అంటే ఏంటి? యోగ్య ప్రవర్తన అంటే ఏంటి? నువ్వు ప్రభు బల్ల తీసుకునేటప్పుడు యోగ్యముగా ఉన్నావో లేదో చూసుకోమని అంటుందండి. యోగ్యంగా ఉండడం అంటే ఏంటి?
ప్రతి ఆదివారం వచ్చేస్తున్నావా లేదా, బైబిల్ని చదివేస్తున్నావా లేదా, ప్రార్థనలు చేసేస్తున్నావా లేదా, వాక్యం చెప్పేస్తున్నావా లేదా, పరిచర్య చేసేస్తున్నావా లేదా, కానుకలు ఇచ్చేస్తున్నావా లేదా. ఇది కాదు యోగ్య ప్రవర్తన అంటే. నీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, మెయిన్ అది. ఇప్పుడు చాలామంది సంఘంలో కూడా చాలా ఇబ్బందికరమైన విషయాలు ఉంటాయి. పాట పాడండి అంటారు. ఫస్ట్లో ఎలా పాడతారు పాట? అందరూ కొత్తగా వచ్చిన విశ్వాసం ఎలా పాడతాడు తెలుసా? భక్తితో పాడతాడు. ఒక సంవత్సరం తర్వాత పాట ఇచ్చామనుకోండి, ఎలా పాడతాడు తెలుసా? మీకోసం పాడతాడు. మారిపోయాడు. నువ్వు మొదట్లోనేమో భక్తి కోసం పాడావు, ఇప్పుడేమో మెప్పు కోసం పాడుతున్నావు. ఇవన్నీ మన ప్రవర్తన అండి. ఇది ముఖ్యం, మన ప్రవర్తన. ఒకప్పుడు సంఘానికి భక్తితో వచ్చావు, ఈరోజు ఏదో నీ అనుకూలత కోసం, ఏదో ఉపయోగం. ఇప్పుడు కొంతమంది సంఘానికి మొదట్లో భక్తి కోసం వస్తారు, ఆ తర్వాత అందులో స్థానం కోసం లేదంటే బెనిఫిట్స్ కోసం వస్తారు. కొన్ని చోట్ల సంఘంలో మన ప్రవర్తన, కుటుంబంలో మన ప్రవర్తన, వ్యక్తిగతంగా మన ప్రవర్తన, పర్సనల్గా నేను చెప్తున్నానండి. మనం ఎవ్వరూ లేనప్పుడు మీరు ఎలా ఉంటున్నారు? ఎవ్వరూ లేరు మీ ఇంట్లో, అప్పుడు మీ ఆలోచన ఎలా ఉంటుంది? మీరు ఎలా ఉంటారు? ఒకసారి ఆలోచించుకోండి. ఎవ్వరూ లేనప్పుడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉందో అదే మీరు. ఆ యోగ్యమైనటువంటి అక్కడ మీ ప్రవర్తన బట్టి మీరు యోగ్యులా కాదో తెలుస్తుంది. యోగ్యమైన ప్రవర్తన పట్టుకుంటారు. ఆదివారం ఆరాధనకు వస్తున్నారు, కానీ భేదాభిప్రాయాలు మనసులో పెట్టుకున్నారు. కొరింథీలో యోగ్య ప్రవర్తన అనే మాట ఎందుకు వచ్చిందో తెలుసా? ధనము, పేదవాళ్ళు అనే భేదాభిప్రాయాలు పెట్టుకున్నారు. ఈ ప్రసంగికుడు నేను ఈయన ఫేవరెట్ని, ఆయన ఫేవరెట్ని, అట్టుని నేను ఈయన అట్టుని, ఆయన అట్టుని అని భేదాభిప్రాయాలు పెట్టుకున్నారు. వీళ్ళకి మనసు ఇక్కడ ఉండదండి. మళ్ళీ ఈ సంఘంలోనే ఉంటారు. ఆయనేమో ఆ అట్టుకి కనెక్ట్ అయిపోతాడు, ఈయనేమో ఆ అట్టుకి కనెక్ట్ అయిపోతాడు. అలా కనెక్ట్ అయిపోయారు కొరింథీలో ఉన్న వాళ్ళందరూ. కొరింథీ సంఘంలోనే ఉంటున్నారు, పౌలు గారి యొక్క నడిపింపులో నడుస్తున్నారు, కానీ వీళ్ళకి మళ్ళీ ఆయనకి ఫేవరెట్ అయిపోయాడు. కొంతమంది ఏమో ఆయనకి ఫేవరెట్, వీళ్ళనేమో ఆయనకి ఫేవరెట్. అసలు ఉన్నది ఎవరి సంఘంలో? నిన్ను సంఘంలోకి నడిపించింది ఎవరో? నిన్ను అభివృద్ధి పరిచింది ఎవరో? నిన్ను నిత్య జీవానికి నడిపిస్తున్న ఒక కాపరిలాగా ఉన్నది ఎవరో? పౌలు కదా. ఆయన వదిలేసావా? కొరింథీలారా ఆయన వదిలేశారా? మర్చిపోయారా ఆయన్ని? మర్చిపోయారు. ఎప్పుడో పౌలు గారిని ఎప్పుడో మర్చిపోయారు. ఆయన పక్కనెట్టేశారు. అరే, కొరింథీలో ఉన్న మిమ్మల్ని నెతుక్కుంటూ వచ్చి నీ ఇంటికి వచ్చి నీకు సువార్తను చెప్పి నిన్ను మార్చి నీ జీవితాన్ని ఒక దిద్ది సంఘముగా ఏర్పాటు చేసి మిమ్మల్ని సమకూర్చి ఒక నమ్మకమైన పెద్దల్ని సమకూర్చి మీకు పెట్టి పంపించిన వాడు పౌలు కాదా? ఈరోజు ఆ పౌలును మర్చిపోయి ఎవరికో నువ్వు ఫేవరెట్గా మారావు అంటే అది నమ్మక ద్రోహం కాదా? చెప్పు. ఎవరు ఫేవరెట్గా మారుతున్నారు? ఎవరుబోతులాగా అవుతారా? ఆత్మీయత ఉందా వాళ్ళు? అసలు ఆత్మీయత ఉందా? వాళ్ళ మాట తీరు అర్థమవుతుందా? అక్కడే అర్థం అవ్వాలి కదా. ఒకడు మనిషి నోరు ఏది పలుకుతుందో హృదయం నిండిన దాడి బట్టే నోరు పలుకురు. ఆ మాటలు అలాంటి మాటలు వస్తున్నాయంటే నీకు అర్థం కావట్లేదు. అది హృదయం దేంతో నిండిందో? పొగరుబోతుతనంతో, ఒక అసహ్యమైన మాటలతో వాళ్ళు మాట్లాడు. మీరు ఎప్పుడైనా చూడండి మా మాటలు ఎలా ఉంటాయి. చూడండి మా మాటలు ఎలా ఉన్నాయి ఆలోచించండి. ఓ ప్రవీణ్ బ్రదర్ ఉన్నాడు, ప్రవీణ్ బ్రదర్ మాటలు ఎలా ఉంటాయి చూడండి. నేను ఎవరినైనా తీసుకొచ్చానంటే ఒక సువార్థికుడు వాళ్ళ నుండి వచ్చే మాటలు ఎలా ఉంటాయి చూడండి. కాబట్టి మా మాటలు ఎందుకు అలా ఉన్నాయి? ఆత్మీయతతో నింపాడు కనుక దేవుడు ఆత్మీయ మాటలతో నింపచ్చు. పొగరుబోతుతనంతో, అహంకారంతో, మూర్ఖత్వంతో నిండిపోయిన వాళ్ళు అలాంటి మాటలు వస్తాయి. చెంచుదానా అనే మాట కూడా వస్తుంది. ఏంటండి అది?
ఒక ఆడబిడ్డని సెంచుదానంటావా? క్రైస్తవ సమాజంలో ఒక స్త్రీ చెడ్డదే కావచ్చు, ఆమె ప్రవర్తన సరైనదే కావచ్చు, అలాంటి వ్యక్తిని కూడా అమ్మ అని పిలిచాడు నా ప్రభు. అలాంటి ప్రభువుని ప్రకటిస్తున్నావు నువ్వు. ఈరోజు ఏమంటున్నావు? అదంటావు ఇదంటావు, నీకు ఏ పోయే కాలమే. ఈ మాటలకి ఎలా వస్తున్నాయి అసలు? నీకు ఏ పోయే కాలం? ఇలాంటి రాంగ్ వర్డ్స్ వస్తున్నాయి అంటే వాళ్ళు నీకు మాదిరా? అలాంటి వీడియోలు చూడడం వల్ల మనకి క్షేమమా? ఇప్పుడు దాకా నేను పేర్లు చెప్పలేదు, కానీ చెప్పేస్తున్నాను. మరి ఏం చేయను? మరి బిడ్డలను కాపాడుకోవాలి కదా. నా బిడ్డలు అలాంటి వాటిని చూస్తున్నారు. చూస్తారో అది మీ ఇష్టం. అది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఒక ఆత్మీయ సహోదరుడిగా అన్నయ్య అంటున్నారు కాబట్టి, అన్నయ్య అంటే ఎలా అన్నయ్య? నేను ఆత్మీయంగా నడిపించే అన్నయ్యని కాబట్టి చెప్తున్నా. ఆ స్వతంత్రం చెప్తున్నాను. మీరు వింటారో వినకపోతారో అది మీ ఇష్టం. మాట్లాడే మాటలను బట్టి ఆత్మీయులు కాదో తెలిసిపోతుంది. ఇంకో మాట చెప్తున్నాను, ఉన్న విషయం చెప్పేస్తున్నాను. మేమే సపరేటు, మేమే ప్రత్యేకం, మేమే అసలైన సంఘం, మేము బాగా పరలోకానికి వెళ్తాం, ఇంకెవరు పరలోకానికి వెళ్ళరు, వాళ్ళందరూ మత శాఖలు అని ఎవరైనా అంటే వాడు అబద్ధికుడు, వాడి తెలుగుకి వెళ్ళకండి. అలాంటి వాళ్ళు జోలికి కూడా వెళ్ళకండి, అలాంటి ప్రసంగాలు కూడా వెనకండి. ఎందుకంటే మీ బుర్రపాటు చేసేస్తారు, మీ బుర్ర పాడు చేస్తారు. అలాంటి జోలికి వెళ్ళకండి. చెప్పేస్తున్నాం, ఉన్న విషయం చెప్పేస్తున్నాం. సత్యం సత్యం, జ్ఞానం జ్ఞానం అనుకునే వాళ్ళ మధ్య ఎలాంటి వాళ్ళు ఉన్నారు? జాగ్రత్త, అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్త. వాళ్ళు మార్గంలో ఉన్నారనుకుంటున్నారు. ఈ విషయం కూడా చెప్తున్నాను. వాళ్ళు మార్గంలో ఉన్నాము, సత్యాన్ని చెప్తున్నాము అనుకుంటున్నారు, కానీ వాళ్ళు పరిచయాలుగా మారిపోయారు, మతంలోకి వెళ్ళిపోయారు, నియమంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు నియమంలోకి వెళ్ళి అనేక మందిని మతంలోకి నడిపిస్తున్నారు. మత శాఖం వాళ్ళు కాదు, నువ్వు మారిపోయావు, మతంలాగా నియమంలోకి వెళ్ళిపోయావు. అందుకే శాస్త్రులు పరిచయాలు చూసారా? వాళ్ళే యోగ్యులు, వాళ్ళే స్వనీతి పరులు, వాళ్ళే శ్రేష్ఠులు, వాళ్ళే పరలోకానికి వెళ్తారనుకునేవాళ్ళు. సంకరులను పాపులను ఎలా చూసేవారు? వాళ్ళు చిన్న చూపు. శంకరుని ఏం చేసేవారు? మెట్లెక్కకరా, రాకరా, ఇలాంటి స్త్రీ అంటే నా ఇంట్లోకి వచ్చింది అన్నాడు సీమోను. కానీ యేసు ప్రభు ఎలాంటి తెలుసా? ఒక సమరీలను ఎలా చూసేవారు? వీళ్ళు సమరీలు అంటారని వారు, వాళ్ళు మతం, వాళ్ళ జోలికి వెళ్ళకండి అనేవారు. కానీ యేసు ప్రభు బావి దగ్గర కూర్చుని అమ్మా నీళ్ళివ్వా అన్నాడు. మతిపోయింది సమరయ స్త్రీకి. ఒక యూదుడేంటి, ఒక రబ్బీ, ఒక బోధకుడేంటి, నన్ను నీళ్ళు అడగటం ఏంటి? మతిపోయింది సమరయ స్త్రీకి. అందుకే యూదుడువైనా నీవు నన్ను నీళ్లు అడుగుచున్నావా? ఎందుకు మతిపోయింది? సమరయలు దానా, నువ్వు నాకు నీళ్ళు ఇవ్వబెట్టి అనేవాళ్ళని చూసింది. కానీ అమ్మా కొంచెం నీళ్ళు ఉంటేవా అని అడిగిన వాళ్ళు ఎవరో చూడలేదు. నువ్వు ఎలా ఇచ్చావు, మంచినీళ్ళు ఇవ్వమని ఎలా అడుగుతున్నావు అని అందే. అదండి నా ప్రభు. నా ప్రభు అందరి దగ్గరికి వెళ్తాడు, అందరినీ ప్రేమిస్తాడు, అందరితో కలుస్తాడు. సపరేట్ చేసేవాడు అందరూ పరిచయులు. అందరినీ కలుపుకుంటూ సుంకరుల దగ్గరికి వెళ్ళి, పాపుల దగ్గరికి వెళ్ళి, సమరయుల దగ్గరికి వెళ్ళి కలిసిపోయేవాడు నా ప్రభు. వాళ్ళందరినీ రక్షించాలనుకునేవాడు ప్రభు. వీళ్ళ వేరు వాళ్ళ వేరు, వీళ్ళ వేరు వాళ్ళ వేరు, వీళ్ళ వేరు అని విడదీసి గోడలు కట్టేవాడు పరిచయుడు. అందరూ మానవులే, దేవుని బిడ్డలే, వీళ్ళు రక్షించాలి అని అమాయకులైన వారి కొరకు దగ్గరికి వెళ్ళేవాడు, వాళ్ళతో కలిసి భోజనం చేసేవాడు మన ప్రభు. అంటే ప్రభు మార్గం. అందుకే శాస్త్రులు పరిచయాలు యేసు ప్రభు మీద పడి ఏమి ఏడ్చేవారు? నువ్వెందుకు సుంకరులతోనూ పాపులతోనూ సమరయులతోనూ కలిసి భోజనం చేయుచున్నావు అన్నారు. అదే కదా ఉద్దేశం. ఈరోజు నన్ను కూడా అదే అంటున్నారు. నువ్వేంటయ్యా రత్నకిషోరు అందరితో కలుస్తావేంటి? ఈరోజు నా మీద నెపం కొంతమంది, అందరితో కలవకూడదా? వాళ్ళు ఏమైనా ఏహ్యమైన వాళ్ళ, అసహ్యమైన వాళ్ళ? వాళ్ళు దేవుని బిడ్డలు కాదా? వాళ్ళు మనలాగా బైబిల్ చదవట్లేదా? మనకున్నంత జ్ఞానం వాళ్ళకి లేకపోవచ్చు. వాళ్ళ హృదయాల్లో ఉన్న విశ్వాసం నీకు తెలుసా, నాకు తెలుసా? సరే, వాళ్ళకి జ్ఞానం తెలియదు, విశ్వాసం తెలియదు, సత్యం తెలియదు. అసలు సత్యం తెలియదని కాదు కదా, మిడిపిడి జ్ఞానంతో ఉన్నారు. మరి వాళ్ళని బాగు చేయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దా? వాళ్ళని కలవద్దా? వాళ్ళతో మాట్లాడొద్దా? వాళ్ళతో స్నేహం చేయొద్దా? ఇప్పుడు మరి మారుస్తాం. నువ్వు గోడ కట్టేసుకుని నేనే సపరేటు, నేను కరెక్టు, నువ్వు పాపివిరా, రాకూడదురా, నువ్వు మతానివిరా, మత సేవకురా అని దూరం కట్టేసుకుంటే
నువ్వు బెస్ట్ను వాడు రాంగ్ అనా? నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు, నరకానికి వెళ్ళిపోతావునా? చెప్తున్నాను, యేసు ప్రభు వచ్చినప్పుడు మొత్తం తేల్చేస్తాడు లెక్కంతా. వాని క్రియల నిమిత్తము ప్రతి వాని కొరకు సిద్ధపరిచు, జీతం సిద్ధపరిచాడు ఆయన. నా మాట నమ్మండి, ఒక్కసారి నమ్మండి ప్లీజ్, ఒక్కసారి నమ్మండి. మాయలో పడొద్దు, అలా మాయలో పడొద్దు. నేను కూడా అందుకే చెప్పానండి, ఆకివీడు క్రీ సంఘానికి వచ్చారు కాబట్టి రైట్, ఏ స్పెషల్ లేదండి. ఆకివీడు మిగతా సంఘాలకి ఇక్కడి సంఘాలకి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదండి. జస్ట్ స్పెషల్, వాట్ ఈజ్ స్పెషల్? ఇక్కడ కూర్చున్నందుకు స్పెషల్ కాదు. ఇక్కడ కూర్చున్న స్పెషల్ ఏంటంటే సాధ్యమైనంత వరకు వాక్యానుసారమైనటువంటి విధానం, క్రిస్టియానిటీ, మంచి సహవాసాన్ని మీకు ఇస్తాం అంతే. ఒక మంచి వాక్యాన్ని మీకు చెప్తాం, ఒక మంచి విధానంలో నడిపిస్తాం, అంతే తేడా. వాళ్ళకి మాకు ఏ తేడా లేదు చెప్తున్నాను. మరి ఇక్కడికి ఎందుకు రావాలండి? ఎందుకు రావాలి ఇక్కడికి? నువ్వు ఎందుకు వచ్చావు నీకు తెలీదా? ఆ తేడా నీకు తెలుసు కదా. నేను చెప్పాల్సిన అవసరం, నువ్వే చెప్పాలి ఆ తేడా ఏంటో. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను మిత్ర మేలుకొలిపి సత్యంలోకి నడిపించే వాక్యాహారం కోసం ఇక్కడికి వస్తున్నావు. ఒక వాక్యానుసారంగా రక్షణ పొందడానికి నువ్వు ఇక్కడికి వస్తున్నావు. వాక్యానుసారంగా రక్షణలో అభివృద్ధి పొందడానికి ఇక్కడ వస్తున్నావు. రావాలి బెటర్ స్పిరిచువల్ లైఫ్, అంతే. బెటర్ స్పిరిచువల్ లైఫ్ అంటే ఇంకా మెరుగైన ఆత్మీయ జీవితం కోసం, ఇంకా దేవునికి దగ్గరగా, కేవలం విషయ జ్ఞానంతోనే కాదు, ఆత్మీయ జ్ఞానంతో నిజమైన క్రైస్తవుడికి ఎలా జీవించాలని ఒక అద్భుతమైన కట్టడం కోసం బెటర్ అన్నానే తప్ప ఇదే అనే అంట్లా. బెటర్, మీరు ఇక్కడికి వచ్చినంత మాత్రాన యోగ్యులు కారు. బెటర్ క్రైస్తవ జీవితం, మరింత మెరుగైన క్రైస్తవ జీవితం మీలో రావాలి. యోగ్యమైన క్రియలతో కూడిన ప్రవర్తన మీలో కనిపించాలి. అప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన దానికి సార్థకత ఉంది. ప్రభు మిమ్మల్ని ఇక్కడికి నడిపించింది ఎందుకో తెలుసా? మేము పలానా చోటకి వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం అని చెప్పుకోవడం కోసం కాదు. మెరుగైన క్రైస్తవ జీవితాన్ని మీలో చూడాలని దేవుని ఆశ, మీలో అభివృద్ధి పరచాలనేది ఆశ. కాబట్టి ప్రేమైన దేవుని వల్ల ఇక్కడంతా తాపత్రయం ఒకటే, మిమ్మల్ని స్పిరిచువల్గా ఎడ్యుకేట్ చేయడమే కాదు. చాలామంది చేసేదంటే ఎడ్యుకేట్ చేస్తున్నారు. చాలామంది ఏం చేస్తున్నారంటే సంఘాల్లో జ్ఞానవంతులుగా చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆత్మీయులుగా కూడా చేస్తాం. జ్ఞానవంతులుగానే కాదు, ఏం చేస్తాం? ఆత్మీయులుగా కూడా మారుస్తాం. రైట్, ఇది కావాలి. అలా లేని పక్షాన ఈ సహవాసం వల్ల మీకు ఉపయోగం లేదు. మీ జీవితం మారకపోతే, మీ ఉద్దేశాలు మారకపోతే, మీలో ప్రవర్తన రాకపోతే ఈ సహవాసం వల్ల మీకు ఎటువంటి ఉపయోగమో లేదని అర్థం. భారమైనటువంటి మాటలు మరి చాలాసేపు మీరు విన్నారు. ఈ మాటల యొక్క అర్థాన్ని అర్థం చేసుకోండి. ఆ వేదన వెనుక ఉన్నటువంటి ఆలోచన అర్థం చేసుకోనండి. మంచి మనసుతో మీ మేలు కోరి మాట్లాడుతున్న నా మాటల అర్థాన్ని అర్థం